ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ త్రయోదశి చతుర్దశి, బృహస్పతి వాసరే గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:29 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00105, అనగా ఈరోజు 105వ రోజు. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత చతుర్దశోధ్యాయంలో గుణత్రయ యోగం 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 16వ శ్లోకం పారాయణం చేసుకుందాం. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్థూ ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. ఈ 16వ శ్లోకానికి తాత్పర్యం: సత్వగుణాంచితమైన కర్మల వల్ల అమలిన సౌఖ్యం, రాజస కర్మల వల్ల దుఃఖం, తామస కర్మల వల్ల అవివేకము కలుగుతాయి. ఇప్పుడు 17వ శ్లోకం. సత్వాస్తంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ, తమసో భవతో జ్ఞానమేవ చ, అజ్ఞానమేవ చ. సో ఇప్పుడు 17వ శ్లోకం తాత్పర్యం ఇలా ఉంది. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభము కలుగుతాయి, తమో గుణం వల్ల అజ్ఞానం, భ్రాంతి, ప్రమాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా, మధ్యే తిష్టంతి రాజసా, జఘన్య గుణవృత్తిస్థా, అధో గచ్చంతి తామసా. ఇప్పుడు ఈ 18వ శ్లోకానికి తాత్పర్యం: సాత్వికులకు ఉత్తమములైన ఊర్ధ్వలోకాలు, రాజసులకు మానవలోకం, తామసులకు నీచమైన అధోగతులు కలుగుతాయి. ఇప్పుడు 19వ శ్లోకం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి, మద్భావం సోధిగచ్చతి. ఈ 19వ శ్లోకానికి తాత్పర్యం: సమస్త వ్యాపారాలలోనూ కూడా ఈ త్రిగుణాల కంటే వేరైన కర్త ఎవడూ లేడని, పరమాత్మ ఈ గుణత్రయానికి అతీతమని తెలుసుకున్నవాడు
నా భావాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకం. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృత మశ్నుతే. ఈ చివరి శ్లోకానికి తాత్పర్యం, దేహి అంటే బద్ధజీవుడు ఈ త్రిగుణాలను అతిక్రమించగలిగినప్పుడే జన్మ మృత్యు జరాది దుఃఖాల నుంచి తరించి బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం. మరలా సోమవారం ఇదే భగవద్గీతను పారాయణం చేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.